రాను రాను ఈ వేమారెడ్డి గారి ఆగడాలకి అంతు లేకుండా పోతుంది. మొన్నటికి మొన్న మా ఇంట రచ్చ చేశారు. నిన్నటికి నిన్న ఈ కామందు గారి పొలం గొడవలో తలదూర్చారు. ఇవన్నీ సర్దుకుపోగలం మహాప్రభు. కానీ హిందూ ధర్మశాస్త్రాల పునాదుల్నే కదిలించే ఈనాటి అపచారం ఏమాత్రం సహించలేకుండా. అపచారమా? ఏమిటిది? చెప్పండి పూజారి గారు. ఈ తాత ఆలయంలో నేను దేవిని అర్చిస్తున్నాను. ఓం సర్వతీర్థాత్మకే, ఓం సర్వమంత్రాత్మకే, ఓం సర్వయంత్రాత్మకే, ఓం సర్వతంత్రాత్మ. అయ్యా చంద్రరెడ్డి గారు, వేమారెడ్డి గారు, ఒక్క మనవి. నీ ఆకలి బాధ తీర్చడానికి నేనున్నానమ్మా. అమ్మా ఆను. చంద్రరెడ్డి గారు, ఏమిటి తమ అభిమతం? రెటమతం. అయ్యా చంద్రరెడ్డి గారు, తమ ముందు మేము చిన్నవాళ్ళం, కానీ ఆ దేవత ముందు మనమంతా చాలా చిన్నవాళ్ళం అన్న సంగతి తమరు గ్రహించడం ఎంతో అవసరం. అమ్మవారి గర్భగుడిలో ప్రవేశించడం తల్లి కడుపు మీద తల్లినంత మహాపాపం చంద్రరెడ్డి గారు. తల్లి కదా, భరిస్తుందిలేండి. అయ్యా, తమకు ఎదురు చెప్పే స్తోమత నాకు లేదు. ఆ మహాతల్లి కోపాన్ని భరించే శక్తి కూడా లేదు. జరిగిన అపచారం ఇది. జరిగిన దానికి మేం చాలా బాధపడుతున్నాం పూజారి గారు. ఇలాంటివి మరో పర్యాయం జరగకుండా తగిన చర్య తీసుకుంటాం. కానీ అపవిత్రమైపోయిన ఆ దేవి సంగతో మీకు తెలియని శాస్త్రం ఏముంది ఓంకార శాస్త్రి గారు, పూజారి గారు? జరిగిన తప్పిదాన్ని శాస్త్రరీత్యా సవరించుకునే మార్గం ఏదైనా ఉంటే వివరించండి. అన్నీ సశాస్త్రీయంగా జరగాలంటే ఆలయ ప్రాంగణాన్ని, ఆలయాన్ని, గర్భగుడిని, అమ్మవారిని తేనెతోనూ, పాలతోనూ, ఆజ్యంతోనూ, కుంకుమతోనూ, కుంకుమ పువ్వుతోనూ మంత్రయుక్తంగా సంప్రోక్షించాలి ప్రభు. కానీ అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం మహారాజా. వ్యయాన్ని గురించి వెనుకాడవద్దండి ఓంకార శాస్త్రి గారు. 1000 వరహాలు చాలా. ధర్మప్రభువులు సాక్షాత్తు భోజ మహారాజులు. సరే, సభ చాలిద్దాం. దివాన్ గారు, అయ్యా ముందు ఈ పని చూడండి. చెప్తాం. తమ్ముడు గారు, పాలకులు ప్రజల సమస్యలను అవగాహన చేసుకోవడం సబబే. కానీ వారి విశ్వాసాలను, సాంప్రదాయాలను, భక్తిని కించపరచడం మేము సహించముగాక సహించం. ప్రేమయ్య, కృష్ణమ్మ నీకోసం ఎదురు చూస్తోంది. లోపలికి వెళ్ళు. మీరు వారే ఆలయంలో వారు చేసిన అత్యాచారం ఏమిటో తెలుసా మీకు? అలా ఉన్నావు? నా మీద కోపమా? నీ మీద నా కోపం ఎందుకమ్మా? మరైతే నాకు పువ్వులే లేదే. అదే మర్చిపోయానమ్మా. ఇవ్వమ్మా. మరి నాకేమిస్తావు చెప్పు? ఏం కావాలో కోరుకో. ఎప్పుడు నాకేమిస్తావు? ఈ బుగ్గా, ఈ బుగ్గా. దేవయ్య, నిన్ను చూస్తూ ఒక కంట పన్నీరు, ఒక కంట కన్నీరు ఒరిగించాల్సి వస్తోందయ్యా. అదేమిటి వదినా? నీ ఆలోచన నీదే గాని మీ అన్నగారి ఆవేదన అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేవా నాయనా? పెద్దవారు వారే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇక చిన్నవాడిని నేనెలా అర్థం చేసుకోగలను వదినా? మిగిలిన విషయాల్లో కంటే
దైవం పట్ల నీ ప్రవర్తన వారిని ఎక్కువ బాధ పెట్టింది. వారినే కాదు, నన్ను కూడా. అయినా పూజారులు తప్ప అంటుకోరాని దేవతా విగ్రహాలను మనం అంటుకుంటే అపవిత్రమైపోవా వేమయ్యా? మనిషి అంటుకుంటేనే పవిత్రతను కోల్పోయే విగ్రహాలు దేవతలు దేవుళ్ళు ఎలా అవుతాయి వదినా? ఒట్టి బూటక బొమ్మలు కాక. వేమయ్యా, అంటే నేను పూజించే శివపార్వతులు దేవతా విగ్రహాలు అన్నీ బూటకపు బొమ్మలంటావా? నీకు శతకోటి దేవతల మీద నమ్మకం ఉండొచ్చుదినా, కాని నాకు తల్లి తండ్రి గురువులే నిజమైన దైవాలు. తల్లిలా పెంచిన నిన్ను దేవతలా పూజించగలనే కాని మనుషులు చేసిన ఈ రాతి బొమ్మలను మాత్రం. ఇక నీ పాఠం చెప్పాలి. వదినా, పిచ్చి వదినా, కాలం పాఠాలు చెప్తుందా? కాలం అనుభవాలు ఇస్తుందయ్యా. ఆ అనుభవాలే పాఠాలు నేర్పుతాయి. ఓం మా పోహిష్టామయో భువః తాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోవ శివతమోరసః తస్య భాజేతే. పూజారి గారు, అనవేమారెడ్డి గారు సంప్రోక్షణకు 1000 వరహాలు ఇచ్చారటగా, మరి ఇదేమిటి? ఓంకార శాస్త్రుల వారి సంగతి మనకు తెలియందే ఉందండి. రా, సంప్రోక్షిస్తాను. సంప్రోక్షణ? అవు, అమ్మవారి దేవాలయ సంప్రోక్షణ కోసం ఆ పిచ్చిరెడ్డి లేడు, అదే ఆ పెద్దరెడ్డి 1000 వరహాలు ఇచ్చాడు. అందులో 2 వరహాలు ఆ పూజారి మొహాన్ని కొట్టి మిగిలినవన్నీ ఈ అమ్మవారి దేవాలయ సంప్రోక్షణ కోసం తీసుకొచ్చాను. అవు, దేవత కోపగించుతా భక్తాగ్రణి. గర్దితానా, దేవతలు లేరు, దెయ్యాలు లేవు. ఇవన్నీ మాలాంటి వాళ్ళు కల్పించిన భ్రమలు. అవు అవు, చాదస్తపు నమ్మకాలు, మూర్ఖత్వపు మూఢాచారాలు. సంప్రోక్షణట సంప్రోక్షణ, అందుకు 1000 వరహ. అంత సొమ్ముతో ఎంతమందికి అన్నదానం చేయొచ్చు అభిరామ? ఒకరి సొమ్ము మనకెందుకు వేమయ్య? మన స్వర్ణయోగ పథకం ఫలించే సమయం వచ్చింది. స్వాముల వారు ఈ రోజున స్వర్ణయోగ సిద్ధిమంత్రం ఉపదేశిస్తాను రమ్మన్నారు. పేరాశతో నువ్వు కానుకలు సమర్పిస్తున్నావు కానీ నిజంగా వాడికే తెలిస్తే నీకెందుకు చెప్తాడు? అలా అనకు. విద్యను దానం చేస్తేనే ఈ యోగం సిద్ధిస్తుందంటారు యోగులంతా. పద. సీతారాం జై సీతారాం జై. జై సీతారాం. జై సీతారాం. నమస్కారం గురుగారు. అంటే వారు నా నమస్కారం స్వీకరించారన్నమాట. ఈ రోజైనా తమ స్వర్ణయోగ పథకాన్ని వివరిస్తారా స్వామి? ఇటాలంబా మడకర స్వర్ణ సిద్ధేలింగవర. ఏమిటో అంటున్నారు? ఆయన మీ భక్తికి మెచ్చారట. అంటే అంటే వచ్చే ఆశ్వేజ బహుళ పంచమి నాడు తగినన్ని కానుకలతో వస్తే వాటిని స్వీకరించి తమన్ని అనుగ్రహిస్తారుట. మహాప్రసాదం స్వామి. ఇదిగో నిన్నే ఈ సత్రాలు మఠాలు కట్టించింది బాటసారుల కోసం గాని మీలాంటి సోమరిపోత సన్యాసుల కోసం మాత్రం కాదు. బాగా గుర్తుంచుకోండి. రామయ్య, నీకు పుణ్యం ఉంటుంది రామయ్య. ఎవరి బ్రతుకులు వాళ్ళని బతకనివ్వక ఏమిటయ్యా ఇది? ఇది వాళ్ళ బతుకు వాళ్ళు బతకడం కాదు అభిరామ. వీళ్ళందరూ అమాయకుల్ని అజ్ఞానుల్ని దోచుకుని తినే పరాన్న బుక్కులు. ఇలాంటి వాళ్ళందరినీ నాగలికి కట్టి దున్నిస్తేనే గాని ఈ దేశానికి పట్టిన దరిద్రం వదలదు. ఈ రాజ్యం వచ్చాక అలాగే చేద్దు గాని పద. ఎంతసేపు తగ్గలాట చాలే కాపాడే తోలుబొమ్మలాట. మాకు పాట కావాలి. సభకు నమస్కారం. పాటగత్త రాలేదు. అదేం కుదరదు. మాకు ఆట కావాలి, పాట కావాలి. అవును, ఆట కావాలి, పాట కావాలి, ఆట కావాలి, పాట కావాలి. అయితే ఈ సభలో పాడగలిగిన రసికరాజులంటూ ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు, పాడవచ్చు. వారి పాటకు తగ్గ ఆటను అభినయాన్ని నా కూతురు విశ్వదాసి ప్రదర్శించలేకపోతే పాడిన వారికి 116 వరహాలు బహుమతిగా ప్రకటిస్తున్నాను, ఇస్తాను కూడా.